దేవుడి స్తోత్రాలండి. చాలామంది క్రైస్తవుల్లో దేవుడు నన్ను పట్టుకున్నాడు అనే మాటను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అని బైబిల్లో చూసినప్పుడు మోషే అన్నయ్య గొర్రెలు కాసుకున్నాడు. ఆయనకి దేవుడు తెలియదు. ఆయన ఏదో గొర్రెలు మేపుకున్నాడు. షన్నుగా ఆయన దగ్గరికి వచ్చాడు. చూద్దామని నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతనిని పిలిచెను. అతనిని దేవుడు స్తోత్రాలండి. ఈ మోషే, అయ్యా నన్ను క్షమించయ్యా, నాకు నీ దర్శనం అయ్యా, అయ్యా మరి నేను సేవకున్నయ్యా, నీ సేవ చేస్తానయ్యా అని ఏం అడగలేదండి. ఈయన గోళ్ళ ఈయనున్నాడు. కానీ మహాతండ్రి గారు ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ఇశ్రాయేల్ మధ్యకి నువ్వు వెళ్ళాలి, నువ్వు వాళ్ళని నడిపించాలి. మోషేగా చెప్పింది ఏంటంటే, నాకు అసలు ఏమీ తెలియదండి, నేను టీ పనికిమాల వాడినండి, నేను గుడ్లు కాసుకున్నానండి. మీకు కావాలంటే చాలామంది ఉంటారండి, చాలా జ్ఞానం గలవాళ్ళు, చాలా బలం గలవాళ్ళు, చాలా జ్ఞానం గలవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళని ఎవరినన్నా పిలవండి అని చెప్పి రావా అని అడిగాడు. రానని చెప్పాడు పెద్దాడు. అప్పుడు మోషే అన్నయ్య గారికి కుష్టి వ్యాధి రావటం, దేవునికి క్షమాపణ చెప్పడం, ఒకే మాట చెప్పాడు, నాకేమీ తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు, అందుకు నీవు నాతో ఉండి నడిపిస్తే నేను నడుస్తాను స్వామి అని మోషే అన్నయ్య గారు దేవునికి చెప్పాడు. చూద్దాం రోమియోలు 9వ అధ్యాయం. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారినే కరుణింతును, ఎవని ఎడల జాలి చూపెదను వాని ఎడలే జాలి చూపెదను. కాగా పొందగోరు వారి వలనను ప్రయాసపడువారి వలనను కాదు గాని కరుణించు దేవుని వలనే జరుగు. దేవుడు స్వస్థలండి. ఇజ్రాయేల్ మాట్లాడినారండి, మాకు వేదాలు తెలుసు, మాకు దేవుడు బాగా తెలుసు, ఆత్మశ్వరుడు బాగా తెలుసు. అవునా కాదా? 9వ అధ్యాయం 4వ వచనం రోమియోలు. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అర్చనాచారాలను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. దేవుడు స్వస్థలండి. ఇక్కడ యేసు ప్రభువే ఒప్పుకున్నాడు, వాళ్ళు ఉత్తములు, వాళ్ళు పవిత్రులు, వాళ్ళు నీతిమంతులు, దేవుని గురించి బాగా తెలుసు, అన్నీ కరెక్టే. కానీ అబ్రహాం సంతానం, కానీ దేవుడి పిల్లలు కాదు. మరి దేవుడి పిల్లలు కాకపోతే మరి ఎలాగా? వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు.
చాలామంది దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆ మాట అంటారు, నన్ను మరి బలవంతంగా పట్టుకున్నాడని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ మోషే గారు దాడినాడు, దేవుడు పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడు ఈయన? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నీడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగిన. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చంపేయడం కోసము మరి కంకరం కట్టుకున్నాడు. అయితే హఠాత్తుగా ఈయన చేసిన పనికి, ఈ తుంట్రా పళ్ళకి మరి ఆయనకి కుష్ఠవేదన రావాలి, లేకపోతే పడిపోయాడు కాబట్టి చనిపోవాలి. ఇతను చనిపోలేదు, ఇతను పడిపోలేదు. ఇతనికి ఏం జరిగింది చూద్దామండి. 13 వచనం. అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుట కొరకై ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్నో శ్రమలను అనుభవింపవలెను. నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గము నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఎలా పట్టుకున్నాడంటే అండి, పరిశుద్ధాత్మతో పట్టుకున్నాడు. ఇప్పుడు ముందర సౌలు పడగొట్టాడు, అతను తీసుకొచ్చి ఓ చోట్ల ఉంచాడు. 3 రోజులు అయిన తర్వాత కళ్ళు అతని నేత్రాలు తెరిచాడు. ప్రార్థన చేసిన తర్వాత అతనికి పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ ఎవరైపు తిరుగుద్దండి? దేవుని వైపు తిరిగిపోద్దండి. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పౌలుకి ఏం తెలిసిందండి? నేను పరలోకానికి వచ్చాను. ఎఫెసీయులు 1:6 ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారముగా దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా తప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ఏం చేస్తాడంటండి? పట్టుకుంటాడని తప్పట్లు కొట్టండి గట్టిగాను. ఎవరిని పట్టుకుంటాడంటండి? పరలోకాంచి వచ్చిన వాళ్ళను. వాళ్ళు సారా కొట్టుకాడున్నా, వాళ్ళు వ్యభిచార కొంపకాడున్నా, లేకపోతే వాళ్ళు చీకటిలో జీవిస్తున్నా వాళ్ళని పట్టుకుంటాడంట. ఆయనే పట్టుకుంటాడంట. దానికి నేను కూడా సాక్ష్యం చేస్తూ ఉంటాను. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి నాకు తెలియదు. అటువంటి స్థితిలో నా దగ్గరికి వచ్చాడు. అయ్యా బిడ్డ,
నువ్వు గొప్పవాడివి రా, శక్తిమని రారా బాబా అని చెప్పాడు. నేనన్నాను, నీవెవరో నాకు తెలియదు, నీకు నాకు సంబంధం లేదు. ఇంకా పైగా ఆయన దేవుడా అని సిలువేసి కొలిశారు, అదేదో కొట్టారు ఆయన మొలకరడం పెట్టారు, అది దేవుడా అని పదే పదే మరి క్రైస్తవులతో వాదులాడుతూ ఉండేవాడిని. ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు. పాపం అన్నీ ఉండి గట్టిలేని నేను మధ్యలేని నాకు ఇంట్లుగా దేవుడి దగ్గర చేరాను. తిరిగి నా పరిస్థితి నాకు దేవుడిచ్చాడు. నన్ను ఎవరు పట్టుకున్నారు? నేను చెప్తూ ఉంటాను, అయ్యా నాకు చర్చి లేదు, నాకు గురువు లేడు, నాకు బైబిల్ తెలియదు, నీ చెట్టు కింద నుంచి వచ్చాను. ఇవన్నీ ఎవరు నేర్పారు? ఆయనే. ఇంత ఆశ్చర్యంగా నడిపిస్తుంది ఎవరో? ఆయనే. అందుకు యేసు ప్రభు వారు పట్టుకుంటారు. అంచేత ఇంకో మాట చెప్పాడు యేసు ప్రభు వారు. అందుకే ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఏం చెప్తాడండి? ఆత్మ ద్వారా పట్టించుకుంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తుందో నీవు ఎవరు శోధన అయిపోతామండి? ఆయనకి శోధన అయిపోతామంట. ఆయన చిత్తానుసారంగా జీవించడం ప్రారంభిస్తామంట. ఆయన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తామంట. నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ ఉద్దేశాలు పనికిరావట. ఆయన ఏమనుకున్నాడు? నేను అనుకున్నాను గొప్ప వ్యాపారస్తున్న వారి, కానీ వ్యాపారస్తున్న అవ్వలేదు. అయ్యా అసలు తెలియదు. 42 సంవత్సరాల వరకు నేను ఒక యాజకుడిగాను, ఒక ప్రవక్తగాను, ఒక బోధకుడిగా దేవుడు నిలుపుకున్నాడు. ఎవరిష్టం చెల్లింది? ఆయన ఇష్టమే చెల్లింది, ఆయన ఆలోచనే చెల్లింది. నేను ఒకసారి మీకు చెప్పాను, మరి మా గురువు గారు ఒక ఆయనతో చెప్తున్నాడు, ఈ ఏళ్ళలో మరి క్రైస్తవులు ఆ పాస్టర్లు లాక్కుపోతారు వెళ్ళనే అన్న. పాస్టర్ లాక్కెళ్ళరండి, దేవుడు లాక్కెళ్ళిపోతున్నాడు. దేవుడు లాక్కెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు వాళ్ళకి అందించు. యోహాను 15:19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు కాబట్టి నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఎక్కడి నుంచి అండి? లోకంలో అందరం ఉన్నారట. వాళ్ళ స్నేహం, మనం అందరం కూడా వాళ్ళతో కలిసే ఉంటామంట. అయితే ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో లోకం నుంచి బయటకు వచ్చేస్తామంట. తీసుకెళ్ళిపోతాడు దేవుడు. నేనండి వెళ్ళకూడదు అనుకున్నానండి, నేనండి నాకు ఇష్టం లేదండి, చిన్నప్పటి నుంచి ఎంతమంది చెప్పినా వెళ్ళలేదండి, నేను వెళ్ళానండి అని నన్ను ఎవరో లాక్కుపోయారండి, మా తోడుకోళ్ళకి వెళ్ళిపోతే అసలు వెళ్ళండి ఇలాంటి కోళ్ళు చెప్తారు. ఇదిగో లోకములోంచి ఎక్కడ ఏర్పరచుకున్నాడండి? పాపలోకములో నిన్ను ఏర్పరచుకుని నీవెక్కడున్నావు చూసి నీ దగ్గరికి వచ్చి నిన్ను బరబరా ఈడ్చుకుంటూ చర్చిలో తీసుకొచ్చి నీకు బాప్టిజం ఇచ్చి నీకు పరిశుద్ధాత్మనిచ్చి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడంట. అయితే లోకస్తులు వస్తారా? రారని చెప్తున్నాడు. ఎప్పుడైతే నీవు దైవకుమారుగా మారుతావో లోకస్తులు నీతో విరోధం పెట్టుకుంటారు. వాళ్ళు కలిసి ఉంటారంట. ఇప్పుడు మనం ఏం చేయాలండి? మనం ఎవరితో కలిసి ఉండాలండి? చూడు, హెబేల్ సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఏం చేస్తారండి? చర్చిలోకి వస్తారట. చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? రాజుల, కాపుల, బ్రాహ్మల, ఎవరండి? ఒకసారి చూద్దామండి.
వీళ్ళందరూ ఒక్క మాటమే ఉంటారంటండి. సంఘము ఐక్యత కలిగి ఉంటుందట. సంఘంలోకి వచ్చిన అందరూ కూడా సమాధి పెట్టులో పడుకుంటారు. సంఘంలోకి వచ్చిన అందరూ కూడా అంతకుముందు బ్రాహ్మణమ్మ, పెద్దవారమ్మ, గొప్పవారమ్మ, శక్తిమంతులమ్మ అన్నాం. ఎప్పుడు పాస్టర్లు మన గురువులు. మా పాస్టర్ గారమ్మ, ఆ పాస్టర్ గారమ్మ, ఆ పాస్టర్ గారు ఏంటమ్మా ప్యాంటు షర్ట్ వేసుకుంటాడా? ఆ పాస్టర్ గారు ఏంటమ్మా అలాగా ఏంటో అయ్యో మీ కింద ఉంటాడా? మా పంతులు గారు చూడు ఎంత అందంగా ఉంటారో, ఎంత మంచి, ఇక అసలు అలా పై బట్ట కూడా లేకుండా ఉంటారు. ఆయన అయితే పాస్టర్ గారు ఏంటో పెద్ద షూటు అడావిడికి పెద్ద ఎంప్లాయ్ లాగా ఉంటాడో అంటూ ఉంటారు. ఇక్కడ చెప్తున్నాడు, లాగేసిన వాడు ఆయనట, నిన్ను పట్టుకుని బరబర ఈడ్చుకుపోయినవాడు ఆయన అంట. ఎక్కడి నుంచి అంటే లోకములోంచి. పరలోక నిదర్శనము, పరలోక నమూనా ఎక్కడుందంటే చర్చ్. ఇక్కడలాగా నానా మతాల వాళ్ళు, నానా కులాల వాళ్ళు, నానా జాతి వాళ్ళు కలుస్తున్నాము. పరలోక రాజ్యంలో మనమందరం కూడా, అక్కడ జాతులు లేవు, అక్కడ కులాలు లేవు, అక్కడ మతాలు లేవు, అక్కడ వ్యత్యాసాలు లేవు. దేవుని పిల్లగా పరలోక రాజ్యంలో దేవుని కుడి పార్శ్వన ఉంటాం. అందుకు నిన్ను లోకంలో ఉండగా పట్టుకున్నది ఎవరు? మీరు రాజులమండి, మాకండి ఏసో తెలియదండి, మీ కాపులు అండి, మాకు అలా తెలియదండి, అసలు మాకేం తెలియదండి ఏంటోనండి అని. నీకు తెలియదు, నిన్ను తెలుసును ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభువారు. నిన్ను పట్టుకున్నవాడు ఆయనే. బాప్టిజం ఎత్తాడు. చిన్న మాట మీకు చెప్తానండి. మా నాన్నగారికి చెప్పానండి, అయ్యా విగ్రహాంజలికి వెళ్ళకూడదు, మరి వాళ్ళ మన చుట్టాలు ఎంత గొప్పలైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పానండి. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో మా నాన్నగారు పాటలు తెగపడేసేవారండి, వాక్యం తెగ చదివేసేవారు. వాళ్ళు ఇదేంటి ఎలా ఉన్నారు, వీళ్ళేంటి ఎలా ఉన్నారు అని తెగ చెప్పేవారు. ఆయన వాళ్ళ అక్క నైవేద్యం పెట్టిందండి, చెప్పాను తినకూడదని. నైవేద్యం తిన్నారండి, కాలు ఇరిగిపోయిందండి. అందుకు మీలో చాలామంది అంటారు, ఏంటోనమ్మా చుట్టాలింటికి వెళ్తే మంచిది తగ్గడం కూడా లేదా, ఏంటోనమ్మా అధ్యయనం చేస్తారా, అధ్యయనం దగ్గరికి వెళ్ళి మొత్తం తగ్గలేదమ్మా, ఏంటోనమ్మా అంజలి ఇంట్లో ఏం చేయడానికి వీలుపడదా, వాళ్ళు పూజలు చేసుకుంటారా, ఇంత ప్రసాదం నాలుగు పెట్టుకోవడానికి లేదా, ఏంటో పట్టేసుకుంటాడమ్మా. ఆయన ఎవరు పట్టేసుకుంటారా? ఎవరు పట్టుకుంటారు? నిన్న పట్టుకున్నాడు ఎవడా? ఆయన ఎవరంట? భూమి ఆకాశం సృష్టించినవాడు. ఆయన బిడ్డ చీకట్లోకి వెళ్ళకుండా, ఆయన బిడ్డ నశించిపోకుండా, ఆయన బిడ్డ పాపలు పడిపోకుండా ఎవరు కబల కాసుకుంటారట? ఆయనే. అయ్యో అమ్మా మక్కారింటికి వెళ్ళానమ్మా, మక్కారిని తినకూడదు అంటేనే ఏదో వాళ్ళు కోళ్ళు కోసుకున్నారమ్మా, నైవేద్యం పెట్టుకున్నా. ఎందుకంటే నేను ముందు చెప్పానమ్మా, అక్క తినకూడదే అని చెప్పాను. ఏంటో పెట్టారమ్మా, మైదారు పెట్టారు అంట. నీకు ప్రత్యేకమైన కోడి కోసేనే, ఈ కోడి నల్ల కోడే, మేము కోసుకుంది ఎర్ర కోడే, కాబట్టి ఈగలు చూడవే. కొంచెం తెలుసు నైవేద్యం పెట్టిన కోడని, అయినా కానీ మనస్సు అప్పగా కొంచెం ఒక ముక్క వేసుకుని కంత చారు వేసుకుని అక్కడి నుంచే ప్రారంభం పురపాసన. అయ్యమ్మో అమ్మాయి నేను అన్నయ్య దగ్గర తీసుకెళ్ళిపోడమ్మా, అమ్మ నా అన్నయ్య దగ్గర తీసుకొస్తే నీకేమంతో అమ్మ నైవేద్యం తినేసావు. దేవుడు పట్టేసుకున్నాడు. ఎవరు పట్టేసుకున్నారు? దేవుడు పట్టేసుకున్నాడు. మా చుట్టాలకు ఆవిడ ఉండేదండి, చాలా భక్తిగా ఉండేదండి. ఆవిడ దేవుని కృప వల్ల ప్రార్థన చేసేదండి, ప్రవచించేదండి, మంచమే కూర్చుని ప్రవచించేదండి. మా చుట్టమా నేను కూడా వెళ్ళానండి దేవుళ్ళకి వచ్చిన కొత్తలో. నా గురించి కూడా చాలా విషయాలు చెప్పిందండి. బాబా ఇలా బాబా అని.
వాళ్ళు పొలం కొనుక్కున్నారని అల్లుడు గారు పొలం కొనుక్కుని మరి పొలానికి ఆ చేనికి కోను కోసుకున్నారని శుభ్రంగా నైవేద్యం పెట్టుకున్నారు. కోను కోసం శుభ్రంగా కూర వండుకున్నారు. అందరూ అన్నారండి, అమ్మ తిందో దేవుణ్ణి నమ్ముకుందమ్మా, అమ్మ తిందో, అమ్మ తిందో దేవుడు నమ్ము అని శుభ్రంగా ఫోన్ చేసి వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారండి. సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత మా చుట్టం ఆ దాకలో నీళ్ళేసి చారేసి ఇలా తిప్పి అలా తిప్పి కాంతాంతిలో పడేసుకుని 2 ముద్దలు మింగింది. చీయకాలు పడిపోయిందండి, మంచమే పడిపోయిందండి. మళ్ళీ ప్రార్థన చేయటం కానీ మళ్ళీ ప్రవచించడం కానీ తను ఎరగదండి. అలాగ చచ్చిపోయే ముందర తీసుకుని మరి ఎవరు పట్టుకున్నారండి? అమ్మా, లోకంలోంచి నిన్ను పట్టుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నేనేం చేస్తున్నానండి? లోకస్తులు పాపం చేస్తారంట, వాళ్ళు కలిసి ఉంటారంట. నిన్ను పాపము చేయనివ్వడంట. ఎందుకంట? నువ్వు పరిశుద్ధులవట, నువ్వు నీతిమంతులవట, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంట. అందుకు నువ్వు ఎందుకు పనికిరావట? లోకస్తులు స్నేహం చేయడానికి పనికిరావట. అంచేత నిన్ను పట్టుకున్నవాడు ఎవడంటే దేవుడు. ఎందుకంటే నిన్ను ఘనమైన దీవులతో నింపాలని. చూద్దాం ఒకసారి అండి. గలతీయులు 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారముగా క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించబడవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం చాలా చూసినప్పుడు ఆదిలో బైబిల్ రాయబడింది. పేతురు గారు ఎలా ఉన్నారు, పౌలు గారు ఎలా ఉన్నారు, మోషే గారు ఉన్నారు. సేమ్ నన్ను కూడా అలా పట్టుకున్నాడు. నన్ను పట్టుకున్న దేవుడు మిమ్మల్ని కూడా పట్టుకున్నాడు. మీరు కూడా ఎక్కడైనా చిన్న తప్పు చేస్తే ఏ విధంగా పట్టుకున్నాడు? యేసు క్రీస్తు రూపంగా. మీరు యెహోవా తండ్రి రూపంగా పట్టుకున్నాడా, లేకపోతే ఇంకో రూపంగా పట్టుకున్నాడా అంటే యేసు క్రీస్తు రూపంగా వచ్చి మనం పట్టుకున్నాడు. యేసు ఎక్కడ తీసుకెళ్ళడానికి వచ్చాడు? పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చాడు. యేసు ఏం చేయడానికి వచ్చాడు? నీ పాపం కడగడానికి వచ్చాడు. యేసు ఏం చేయడానికి వచ్చాడు? నీ శాపాన్ని భరించడానికి వచ్చాడు. యేసు ఏం చేయడానికి వచ్చాడు? నీ పాపాన్ని భరించడానికి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి యెహోవా తండ్రి వచ్చాడు. అబ్రహామా, నీ పాపాలు క్షమించబడ్డాయి. అబ్రహామా, నీ పాపాలు తీసేయబడ్డాయి. అబ్రహామా, నువ్వు విమోచన పొందావు. అబ్రహామా, నువ్వు పరలోక రాజ్యం వెళ్తావురా, తీసుకెళ్తాను రా అని చెప్పలేదు. యాకోబుని మరణాన్ని తప్పించాడు. మరణాన్ని తప్పించిన దేవుడు, యాకోబా నువ్వు చాలా భక్తుడిగా మారిపోయావురా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ అపరాధాలు క్షమించబడ్డాయి, నువ్వు నిత్యరాజ్యంలోకి వచ్చేస్తావురా, ఇక నీకు మార్గం సరళం చేశాను అని చెప్పలేదు. నువ్వు భూలోకంలో వర్తిల్తావు, నీ తరాలు దీవించబడతాయని చెప్పాడు. మనకైతే ఏం చెప్పాడు? అపొస్తలుల పౌలు చెప్పండి, నీ జన్మ తరించింది, నీకు విమోచన దొరికింది, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ అపరాధాలు క్షమించబడ్డాయి, నువ్వు తిరిగి పునరుద్ధాన మహాప్రభావంతో పరలోక రాజ్యం వెళ్ళిపోతావు. ఏ రూపంగా వచ్చాడు? యెహోవా రూపంగా వచ్చాడా? యెహోవా నమ్ముకున్నాడు. యెహోవా యేసు. యెహోవా పాపక్షమాపణ చేయలేదు. యెహోవా పాపక్షమాపణ చేయలేదు, శాప విమోచన చేయలేదు. ఇదిగో యేసు క్రీస్తు ప్రభువు, ఆయనే నరుడిగా వచ్చి, ఆయనే శిలుమరణ పొంది, ఆయనే ఆత్మస్వరూపుడికి వచ్చి ఎవరెవరి పేరు అయితే జీవగ్రంథం ఉన్నాయో వాళ్ళు పట్టుకుంటున్నాడు, వాళ్ళ పరిశుద్ధపరుస్తున్నాడు, వాళ్ళు పవిత్రపరుస్తున్నాడు, వాళ్ళు తిరిగి పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? సృష్టికర్త అయిన దేవుడు. ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళందరికీ ఎందుకు చేయట్లేదు? వాళ్ళందరూ ఎందుకు పట్టుకుంటలేదు? వాళ్ళు చాలా భక్తులుగా ఉన్నారు, వాళ్ళు చాలా నీతిమంతులుగా ఉన్నారు.
ఆయనే యెహోవా, ఆయనే క్రీస్తు అలా పట్టుకోవాలి. పట్టుకోలేదు. ఎందుకు పట్టుకుంటలేదు? వాళ్ళు పరలోకాంచి రాలేదు. ఎందుకు పట్టుకుంటలేదు? వాళ్ళు దేవుడి పిల్లలు కాదు. నిన్ను ఎందుకు పట్టుకున్నాడు? నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు ఎక్కడ తెచ్చావు? పరలోకాంచి వచ్చావు. ఎక్కడ పట్టుకున్నాడు? లోకములో ఉండగా, లోకస్తుతో కలిసి ఉండగా. ఎప్పుడైతే నిన్ను ఏర్పాటు చేశాడు, నీతో వాళ్ళు మాట్లాడటము మానేశారు, నీతో స్నేహం చేయటము మానేశారు. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? దేవుడి పిల్లలతో. అంచేత ఈ విచిత్ర సంగ్రామం వెనకాల ఒక కర్త ఉన్నాడు. ఆయనే దేవుడు. ఎందుకు నిన్ను అలా చేశాడు? ఇస్రాయేల్ని ఏర్పరచుకున్నవాడు, ఇస్మాయిల్ని ఏర్పరచుకున్నవాడు. నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు? నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు పరలోకానికి వచ్చావు. యేసు పుట్టింది అయ్యా తన పిల్లలను పరలోకి రచించడం కోసము. అందుకే నేను లోకంలో పట్టుకున్నాడు. తిరుగులాడుతుండగా పోలీసులు అప్పుడు పట్టుకుంటూ ఉంటారు. అలా టక్ టక్ మన కొడతారు. ఏంటి నేను రాగానే అరెస్ట్ అంటారు. అలాగే యేసయ్య మళ్ళీ పట్టుకుని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతాడు. అందుకు నా ప్రియరా, ఈ రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి, యేసు ఏం చేస్తున్నాడు? యేసు మనల్ని పట్టుకున్నాడు. యేసు మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. యేసు మనల్ని ఏం చేస్తున్నాడు? పునరుద్ధాన శక్తిని ఇస్తున్నాడు. యేసు మనల్ని ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. ఆమె వాక్యం దేవుడు వెనుకడ రచించక యెహోవాకు ప్రార్థించుకుందామండి. కనికరంగల మహారాజా, నీకు నిండి వందనాలు. దేవా, నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించావు. అవును బాబు, అనేక మంది తపస్సంపన్నులు, అనేక మంది వేదాంతులు, అనేక మంది బలవంతులు ఈ లోకములో నిన్ను కొనియాడుతూ ఉన్నారు. అబ్రహాం తండ్రి గారు అడిగారు, ఇస్సాకు తండ్రి గారు అడిగారు, యాకోబు తండ్రి గారు అడిగారు, దావీదు మహారాజు గారు అడిగారు. అయ్యా, ఎంతోమంది నిన్ను బతిమాలారు మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళమని. వారు ఎవ్వరికి నువ్వు దాక్షిపించలేదు. అయ్యా, మేము లోకంలో ఉన్నాం. అయ్యా, లోకంలో ఎదిగాం. కానీ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, మమ్మల్ని పరిశుద్ధపరుచుకున్నావు, నీ ప్రేమిట్లుగా అంగీకరించావు. అందుకు స్తోత్రాలు. తిరిగి మేము లోకంలోకి వెళ్ళకుండా, లోకబంధాల చిక్కడకుండా దినదినం మేము ప్రభుత్వాన్ని పొందినట్లు, పరిశుద్ధాత్మ మహాప్రభుత్వం మీరు నిలబడినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ ప్రేమ గల దీపాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.